శ్రీలక్ష్మి గారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 6 సెంటర్లు ఉన్నాయి, 1 లక్ష ఆపరేషన్ చేసింది, అధునాతన టెక్నాలజీ హైదరాబాద్ తీసుకొస్తుంది. అన్నెసెసరీ అన్వాంటెడ్ చేయకుండా, అది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రసాద్ రెడ్డి గారు దీర్ఘకాలం లండన్ లో చేసి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. సో అక్కడ మీరు మళ్ళీ 18 సంవత్సరాలు చేశారు. ఆయన ప్రభావం ఏ రకంగా ఉంది? పొద్దున్నే గ్లాసెస్ తో వెళ్ళిన వ్యక్తి సాయంత్రానికల్లా గ్లాసెస్ లేకుండా చూడటం, లేసిక్ దట్ సచ్ ఎ బ్రేక్ త్రూ టెక్నాలజీని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ తీసుకున్నా కానీ ఈవెన్ స్కూల్సే ట్యాబ్లెట్స్ ఇస్తున్నాయి, పిల్లల్ని అద్దన్నా ఫోన్లు వదలరు. కంటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని ప్రభావం ఏ రకంగా ఉంది? ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు అనేది ఇస్తే తర్వాత మీరు అందరూ ఏడుస్తారు. యంగ్స్టర్స్ ఏమన్నారా, కళ్ళేమో కానీ బుర్ర అయితే పాడవద్దంట. సో క్యారెట్ కానీ ఆకుకూరలు కానీ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుందా? అవి తినడం వల్ల కళ్ళజోడు ఆగవు, ఉన్న వాళ్ళకి క్యారెట్ ఇస్తే కళ్ళజోడు పోదు. చీకట్లో స్క్రీన్ చూడడం కావచ్చు, చీకట్లో మొబైల్ చూడడం కావచ్చు, ఫర్ ఎనీ స్క్రీన్ చూస్తే ఏమవుతుంది? చీకట్లో చూసినప్పుడు కనుపాప పెద్దది అవుతుంది. కనుపాప పెద్దగా అవడం, చిన్నగా అవడం అనేది. సో ఈ కళ్ళ అనేది ఎందుకు వస్తుంది? సో ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా? ఏదైనా కళ్ళ లాంటివి సిమ్టమాటిక్ రిలీఫే, దానంతా అది పోతాయి చాలా వరకు. కానీ కాటుక పెట్టడం ఎలర్జీలకు ఏమైనా దారితీస్తుందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాన్ని చేత్తో ఇట్లా పెట్టేవి, అది పొరపాటుగా ఏదైనా అంటే కొంతమందికి కళ్ళకు వచ్చినప్పుడు ఈ వేపది వేయడం కానీ, కొంతమంది పసిరికలు వచ్చినాయి అని చెప్పి కళ్ళు పసరు వేయడం కానీ ఇప్పటికీ స్టిల్ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుంది. మీరు ఏవి అయిపోయినా పర్వాలేదు, కానీ అవి మటుకు వేయకూడదు. చిన్నపిల్లల్లో చూపు దెబ్బతిన్నదని మనం తెలుసుకోవడం ఎట్లా? ఒక పేరెంట్కి కానీ 2 పేరెంట్స్ కానీ సైట్ ఉంటే ఆ వాళ్ళ పుట్టిన పిల్లల్లో 1.5-2 years నుంచి వాళ్ళు చెకప్ చేయించాలి. ఎందుకంటే గ్లాసెస్ ఉంటే 10 నెలల బిడ్డకైనా కళ్ళజోడు ఇచ్చేయచ్చు. సో క్యాటరాక్ట్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? సో వాట్ టైం ఈజ్ బెస్ట్ ఆపరేషన్ చేయడానికి? ఏ టైం బెస్ట్? సో ఎప్పుడు వచ్చినా, ఎందుకు వచ్చినా, ఎలాగొచ్చినా క్యాటరాక్ట్కి సర్జరీనే ఉంది, వేరే ఆప్షన్ ఏం లేదు. సో ఎప్పుడు చేయించుకోవచ్చు అనేది. ఎందుకు ప్రజలు కళ్ళద్దాలతోనే కంఫర్ట్గా ఉండగలుగుతున్నారు? కాస్ట్ ఎఫెక్టివ్, అఫోర్డబుల్ ఉన్నప్పుడు ఎందుకు చేయించుకోవట్లేదు? అట్లా ప్రాబ్లం ఉంటే నేను మా ఇంట్లో వాళ్ళకే చేయను, మా అమ్మాయికే చేయను కదా. ఆప్టికల్ షాప్ వాళ్ళు కూడా అమ్మో మా బిజినెస్ పోతుందనే భయం ఉంటుందేమో నాకు తెలీదు. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చాలామంది దీని వైపు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాట్ ఏజ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ టు రిమూవ్ గ్లాసెస్? అయితే ఇదివరి రోజుల్లో 18కి చేసేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ క్యాటరాక్ట్ మాత్రం ఇన్సూరెన్స్ వస్తుంది, ఇది లేసిక్, లేసర్ వీటి మాత్రం రావు. లేసిక్, లేజర్ వాటిల్లో కూడా కాస్మెటిక్ ప్రొసెస్ అయినా కూడా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్థమాలజీ టెక్నాలజీ వేర్ వి స్టోర్ ఇన్ కంట్రీ, ఇండియన్స్ కూడా ఎన్ఆర్ఎస్ అక్కడికంటే ఇక్కడ ప్రపంచ స్థాయి లెన్స్లు మనం తయారు చేయగలుగుతున్నామా? సో అట్లా తయారు చేయడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి లాస్ట్ 5 to 10 years? జర్మనీ, స్పెయిన్, చెక్ రిపబ్లిక్ ఈ ఇండియన్ లెన్సెస్ వాళ్ళు వాడుతున్నారు. సో మన ప్రారంభంలో వాళ్ళకి దృష్టి లోపం ఉందని గుర్తించడం వల్ల మనం కెన్ వి స్టాప్. ఈ ఒక టైప్ ఆఫ్ డ్రాప్స్ వచ్చాయి, టైప్ ఆఫ్ గ్లాసెస్ కూడా వచ్చాయి. రైట్ నౌ వి ఆర్ యూజింగ్ ఇట్. ఎస్ అది కాకపోతే నా మటుకు నాకు వాట్ ఈస్ బెస్ట్ ఐవేర్ అంటే ద బెస్ట్ ఐవేర్ ఈజ్ నో ఐవేర్ అట్ ఆల్ అని చెప్తాను.